అని విచ్చుచుండగా ప్రభా మీ కృప మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మజ్ఞానం మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో తండ్రి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ప్రేమ గల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ సాయంకాల సమయంలో మీ మధ్యకు ఒక మంచి శుభవర్తమానం తెచ్చి ఉన్నాడండి. ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన అమ్మలారా, అక్కలారా, అయ్యలారా, అన్నలారా, ఎక్కడున్నా కూడా కొన్ని నిమిషాలు ఈ దేవుని మాట వినవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నామండి. ప్రేమగల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇలాగూ రాయబడి ఉన్నదండి. హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుని చూసేదని రాయబడి ఉన్నదండి. మన హృదయం శుద్ధిగా ఉన్నట్లయితే మనం దేవుని చూడగలమండి. మన హృదయం శుద్ధిగా ఉండాలంటే మనం పాపం లేని వారంగా ఉండాలి. మానవుడు జన్మతః కర్మతః పాపి కనుక పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి చూడలేకపోతున్నాడండి. అమ్మలారా, అయ్యలారా, ఈ పాపి అయినటువంటి మానవుణ్ణి పాపం నుంచి విడిపించడానికి రక్షకుడు అవసరమై ఉన్నదండి. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యమా తద్రక్తం పరమాత్మానేయ పుణ్యదాన బలియాగం అని సామవేద పంచస్కంధంలో రాయబడి ఉన్నదండి. దీని అర్థం ఏమంటే మానవుని యొక్క సర్వపాపాలు పరిహరింపబడాలంటే పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తం ప్రోక్షింపబడాలి. ఆ రక్తం పరిశుద్ధమైనదై పరమాత్మదే ఉండాలని దాని అర్థం అండి. దైవగ్రంథమైన బైబిల్లో ఇలాగ రాయబడి ఉన్నదండి. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. అయితే ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తములు మానవుని పాపం తీసివేయలేవండి. ఇటువంటి పరిస్థితులలో పరిశుద్ధమైన రక్తం ఎక్కడ మనకు దొరుకుతుంది? అందు నిమిత్తం సృష్టికర్తైనటువంటి దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడండి. ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులోని సమస్త జీవరాశులను సృష్టించిన ఆ సృష్టికర్తైనటువంటి దేవుడు నిన్ను నన్ను పాపము నుంచి విడిపించుటకు ఒక సామాన్య మానవునిగా ఈ లోకంలో జన్మించి ఉన్నాడండి. ఎంత ప్రేమగల దేవుడండి. అమ్మలారా, అయ్యారా, పరిశుద్ధాత్మ ద్వారా మరియను కన్యక గర్భమందు పరిశుద్ధాత్మతో పాపము లేనివాడుగా ఈ లోకంలో జన్మించి ఉన్నాడండి. ప్రపంచానికి మధ్యస్థానమైనటువంటి ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేమ్ అనేటటువంటి చిన్న గ్రామములో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించి ఉన్నాడండి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చినాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చినాడు, గుడ్డి వారికి చూపించినాడు, మూగవారికి మాటలు ఇచ్చినాడు. చనిపోయిన మానవుణ్ణి కూడా తిరిగి లేపగలిగినటువంటి ఆ గొప్ప దేవుడు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు తను తాను సిలువకు అప్పగించుకున్నాడండి. మనము తలతో చేసిన పాపములను బట్టి యేసయ్య తలలో ముళ్ళ కిరీటం పెట్టబడిందండి. మనము చేతులతో చేసిన పాపములను బట్టి యేసయ్య చేతులలో మేకులు కొట్టబడినాయి. మనము కాళ్ళతో చేసిన పాపములను బట్టి యేసయ్య కాళ్ళలో చీలలు కొట్టబడినాయి. ఆయన వీపంతా చారలుగా దున్నబడింది. శరీరంలోని రక్తమంతా నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు సిలువలో కార్చి ఉన్నాడండి. ఎంతో ప్రేమగల దేవుడు ఒక దొంగ, ఒక నరహంతకుడు, ఒక వ్యభిచారి, ఒక పాపము చేయవలసినటువంటి వాడు పొందవలసిన శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు పొంది ఉన్నాడండి. అదే దైవ ప్రేమ. చివరకు నిన్ను నన్ను పాపం నుంచి విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించినాడండి. సమాధి చేయబడినాడు. మూడవ దినమున మరణం జయించి లేచి ఆ పరలోకమునకు ఆరోహణుడైనాడు. ఒక పాపైనటువంటి మానవుని కొరకు ప్రాణం పెట్టిన వారు ఈ లోక చరిత్రలో ఎవ్వరు కూడా లేరండి. ఈ లోకంలో గొప్ప గొప్ప రాజులు, చక్రవర్తులు, గొప్ప గొప్ప మేధావులు జన్మించినారు. గొప్ప గొప్పగా రాజ్య పరిపాలన చేస్తున్నారు. ఎన్నో విషయాలు కనుగొన్నారు. కానీ పాపి అయినటువంటి మానవుని కొరకు మరణించిన వారు ఈ లోకంలో ఎవరు కూడా లేరండి. అయితే నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఈ సాయంకాల సమయంలో నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడండి. ఇంకా పాపంలో జీవిస్తూ ఉన్నావా? పాపంలో సుఖిస్తున్నావా? పాపంలోనే సంతోషిస్తూ ఉన్నావా? చివరకు నరకానికి నిన్ను చేరుస్తుంది. అమ్మాయా, ఆ విధంగా కాక పాపాలు ఒప్పుకొని నీ పాపముల కొరకు సిలువలో మరణించిన యేసుక్రీస్తు ప్రభువును, నిన్ను ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువును నీ హృదయంలో నీవు చేర్చుకుని నీవు పాప క్షమాపణ పొంది మారు మనసు పొందిన వాడవైతే ఆ పరలోక రాజ్యానికి వారసుడవుతావు. మన పాపములు పరిహరింపబడాలంటే దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాదులు, పుష్కరాలు, పుణ్యకార్యాలు, అన్నదానము, గోదానము, భూదానము, వసదానము ఇవేవి కూడా మానవుని పాపం తీసివేయలేవండి. అయితే మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడుని కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుందండి. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం నీవు ఉంచి ఉన్న ఫలంగా మోకాళ్ళ మీదకి వచ్చి యేసు ప్రభువా, నేను పాపిని తండ్రి, పాపినైనా నన్ను నీవు ప్రేమించినావు దేవా,
నా కొరకు ఈ లోకానికి వచ్చినావు, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టినావు, నా కొరకు తిరిగి లేచినావు. ప్రభువా, నేను హృదయం ముందు విశ్వసిస్తూ ఉన్నాను, నా పాపాలు క్షమించని ఒక చిన్న ప్రార్థన నువ్వు చేసినట్లయితే వెంటనే దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు. నీకు హృదయంలో శాంతి, సమాధానం, సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీవు పట్టణంలో జీవించబడ్డువు, పొలంలో జీవించబడ్డువు, నీ పిండి పిసుకు తొట్టియు, నీ గంపయు ఆశీర్వదింపబడునని దైవ గ్రంథంలో రాయబడి ఉన్నది. అమ్మాయ, ఆలస్యం చేయవద్దు. యేసుక్రీస్తు ప్రభు వారు త్వరలో రానన్నారు. ఇది మాకు కాదులే, క్రైస్తవులకు అనుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రభు వారు క్రైస్తవుల దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడండి. చర్చీలు కట్టడానికి, మతాలు స్థాపించడానికి, మత మార్పిడి కోసం యేసుక్రీస్తు ప్రభు రాలేదండి. పాపి అయినటువంటి మానవులందరి కొరకు, మానవులందరికీ రక్షణ ఇవ్వడానికి ఆకాశము నుంచి ఈ లోకానికి వచ్చి ఇక్కడ సిలువలో బలి అయినాడు. నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఈ సాయంకాల సమయంలో నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇంకా పాపంలో జీవిస్తూ ఉన్నావా? ఎవరు నిన్ను ఆదరించలేదని బాధపడుతున్నావా? రహస్య పాపములు చేస్తూ ఉన్నావా? అయితే యేసుక్రీస్తు ప్రభువారు అన్ని చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎంతటి ఘోర పాపివైనా సరే, నువ్వు ఎటువంటి వాడవైనా సరే, నీ పాపాలు ఒప్పుకుంటే యేసయ్య నీ పాపాలు క్షమిస్తాడు. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి ఆహ్వానం, ఎంతో త్యాగ సహితమైన ప్రేమ యేసయ్య నీ మీద చూపిస్తూ ఉన్నాడు. ఆ విధంగా కాక మాకు కాదులే అనుకుని వెళ్ళిపోతున్నావా? ఒక దినాన నీ మరణం తప్పదు. ఆ దినాన మన గతి ఏమవుతుంది? మానవుడు మంటి నుండి నిర్మించబడినాడు కనుక చనిపోయిన వెంటనే మట్టిలో పూడ్చిపెడతారు. అయితే